Hi friends, welcome to my channel. So మన ఎప్పుడైతే డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు మనం ఫ్యాబ్రిక్ రెస్ట్ ఏపీఎస్ లో మిర్రరింగ్ గురించి మనం అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు దాకా మనం డేటా పైప్లైన్స్, లేక్ హౌస్ అండ్ డిప్లాయ్మెంట్ పైప్లైన్స్, నోట్బుక్స్ ఒక 4 వీడియోస్ అయితే చేయడం జరిగింది కదా. ఇది 5వ వీడియో అన్నమాట. సో ఇక్కడ మనం మిర్రరింగ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో మీ అందరూ తెలుసు మిర్రరింగ్ అనేది ఏంటంటే, ఫర్ టైమింగ్ నేను స్నోఫ్లేక్ లో ఏదైతే సోర్స్ డేటా ఉందో దాన్ని మిర్రరింగ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ 2 మిర్రరింగ్ క్రియేట్ చేశాను. సో అలానే మీరు ఇక్కడ డాక్యుమెంటేషన్ చూస్తే క్లియర్ గా తెలుసుకోవచ్చు ఏంటి ఏం జరుగుతుంది అనేది. అండ్ మోర్ ఓవర్ మీరు మిర్రరింగ్ చేసిన తర్వాత ఆ మిర్రరింగ్ లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని రోస్ బైట్ చేసింది అంటే రీడ్ బైట్, రైట్ బైట్స్, ఇలా మనకి రకరకాల ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇది రన్ చేద్దాం. మిర్రర్ డేటాబేస్ అంటే ఒక పర్టికులర్ వర్క్ స్పేస్ లో ఏదైతే మిర్రర్ డేటాబేసెస్ ఉంటాయో వాటన్నిటిని కూడా మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. సో లెట్స్ సీ దట్. లోడ్ అవుతుంది. సో ఫస్ట్ సెషన్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత పర్టికులర్ నోట్ సెల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు చూడొచ్చు సెషన్ రెడీ ఇన్ 10 seconds అండ్ నోట్బుక్ ఎగ్జిక్యూషన్. Okay, still going on. It will take some time, but we can wait. సో నేనైతే 2 మిర్రర్ డేటాబేసెస్ క్రియేట్ చేశాను. ఓకే, ఐ థింక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు అవుట్పుట్. స్టిల్ గోయింగ్. ఓకే, సో మీరు చూడొచ్చు 46 seconds అయితే తీసుకున్న అవుట్పుట్ అవడానికి. మనకి అవుట్పుట్ అనేది జేసన్ ఫార్మాట్ లో ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు జేసన్ ఫార్మాట్ లో జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఇక్కడ మనకి సో ఆబ్జెక్ట్స్ అంటే బట్టి కీ వాల్యూస్ ఉంటాయి. వాల్యూస్ అనేది అరే ఉండొచ్చు, అలానే అరేలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు. ఇదంతా కూడా మనకి నెస్టెడ్ అరేస్, నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట. అది బేసిక్ అండర్స్టాండింగ్ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీరు ఫ్యూచర్లో ఎప్పుడన్నా చేసిన ఫైల్స్ తోటి వర్క్ చేసేటప్పుడైనా సరే మనకి ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనకు అవుట్పుట్ వచ్చిందో ఈ వచ్చిన అవుట్పుట్ ని ఒక డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే, లెట్స్ సీ దట్. చూడొచ్చు, ఒక దానికి డిస్క్రిప్షన్ ఉంది, రెండో దానికి అయితే లేదనమాట. అలానే ఇక్కడ మిర్రరింగ్ డేటాబేస్, సేల్స్ మిర్రర్ డేటా, డిడబ్ల్యూ మిర్రర్ డేటా ఇచ్చిన. అండ్ ఇది వచ్చేసరికి మిర్రర్ ఐడీస్ అన్నమాట. ఓకే, సో ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి ఐటమ్ మీరు ఏదైతే ఫ్యాబ్రిక్ క్రియేట్ చేస్తారో ప్రతి దానికి ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. అండ్ ప్రాపర్టీస్, ఓకే, ఇక మనకి రకరకాల ప్రాపర్టీస్ ఉంటాయి. డిఫాల్ట్ స్కీమ్ ఏంటిది, టేబుల్ పాత్ ఏంటిది, సీక్వెల్ అండ్ ప్రాపర్టీస్, ఇలా మనకి రకరకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. కాకపోతే ఇది మ్యాప్ టైప్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ టైప్ ఏంటిది మిర్రర్ డేటాబేస్, దాని తర్వాత వర్క్ స్పేస్. ఇక్కడ దాకా మనకి బాగానే వచ్చింది. బట్ ఇక్కడ ప్రాపర్టీలో మనకి రకరకాల కాలమ్స్ ఉన్నాయి కదా, దాన్ని ప్రాపర్ గా ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. చూడొచ్చు, డిఫాల్ట్ స్కీమా టైప్, ఓన్లీ టేబుల్ పాత్, సీక్వెల్ అండ్ ప్రాపర్టీస్. లెట్స్ సీ దట్. లోడ్ అవుతుంది. ఓకే, మీరు చూస్తే మనకి ప్రాపర్ వచ్చింది కదా. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఒకసారి సీక్వెల్ ఎండ్ పాయింట్ ప్రాపర్టీస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత అది మనకి స్ట్రింగ్ ఫార్మాట్ లో వస్తుంది. ఇప్పుడు మ్యాప్ అలాంటి అయితే మనం మళ్ళీ ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ లో వస్తుంది కాబట్టి దాన్ని ఏం చేయలేము. అలాంటప్పుడు నేను ఏం చేశానంటే త్వరగా సబ్స్ట్రాక్ట్ చేశాను అనమాట. ఓకే, బేస్డ్ అనేది ఈ స్ట్రింగ్ మొత్తం కూడా కామా డీలిమిట్ ఉంటుంది అనమాట. సో అందువల్ల బేస్డ్ ఆన్ కామాను బట్టి నేను స్ప్లిట్ చేశాను. సో అది కూడా చూపిస్తాను, మీరు చూడొచ్చు ఇక్కడ స్ప్లిట్ అండర్స్కోర్ కాల్ ఫంక్షన్. ఓకే, ఇది కాలం ఏమన్నమాట. సో దాన్ని మనకి ఐటమ్స్ ఉంటాయి కదా, మీ అందరికీ తెలుసు అరే అంటే నథింగ్ బట్ ఐటమ్స్ ఉంటే 0 ఐటమ్ కావాలి, ఫస్ట్ ఐటమ్ ఆ సెకండ్ ఐటమ్ అనేది బట్ అవుట్పుట్ మనకి ప్రాపర్ గా మనకి ఎలా అయితే కావాలో ఆ రిక్వైర్మెంట్ లో అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది.
లోడ్ అవుతుంది. ఓకే. మీరు చూస్తే మనకి ఇక్కడ సో ప్రాపర్‌గా వచ్చింది. కానీ ఇక్కడ ఇంకొక ఇష్యూ ఉందన్నమాట. ఏంటిదంటే సో ఇది గూడా వస్తుంది. ఇక్కడ ఏదైతే మనం కాలమ్ హెడర్ కింద తీసుకున్నామో అది గూడా వస్తుంది. అలానే కొంత క్లోజింగ్ బ్రాకెట్స్ ఇదంతా వస్తుందన్నమాట. ఓకే. సో దీన్ని ఫర్దర్‌గా మళ్ళీ రీప్లేస్ అయితే చేయడం జరిగింది. సో దానికోసం మళ్ళీ కొంత కోడ్ అయితే రాయాల్సి వచ్చిందన్నమాట. సో ఇదంతా కూడా చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి నోట్‌బుక్స్‌లో చాలా కోడ్ రాసాం అనుకోవద్దు. ఈజీ చెప్పాలంటే. అంటే మనకి ప్రాపర్‌గా రిక్వైర్మెంట్ తెలిస్తే మీరు చాట్‌జీపీటీ అని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే కోపైలట్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. బట్ బేసిక్ అండర్‌స్టాండింగ్ అనేది తెలియాలన్నమాట. ఓకే. అది తెలిసినప్పుడు మీరు ఎలాంటి రిక్వైర్మెంట్ వచ్చినా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అసలు నాలెడ్జ్ లేకపోతే ఒక్కసారి స్ట్రక్ అయ్యారంటే ఖచ్చితంగా ఎవరో హెల్ప్ తీసుకొని ఫర్దర్‌గా ఫార్వర్డ్ అనేది ఉండాలన్నమాట. ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రాపర్‌గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో, ప్రొవిజనింగ్ స్టేటస్ ఐడీ కావచ్చు, కనెక్షన్ స్ట్రింగ్ కావచ్చు, అన్నీ గూడా ప్రాపర్‌గా మనమైతే ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. ఓకే. ఇలా రకరకాలుగా ఏదైతే మిర్రర్ డేటాబేస్‌లో మనకి డేటా వస్తుందో దాన్ని కాలమ్స్, రోస్ కింద కన్వర్ట్ చేయడం. అయితే ఇక్కడ మనకు ఇంకో డౌట్ రావాలి. ఇప్పుడు ఓకే. మిర్రరింగ్ చేస్తున్నాం. కానీ ఇక్కడేంటి ఒక మిర్రరింగ్‌లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయి, ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవచ్చనమాట. అది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకే. సో, దానికోసం ఇంకొక ఇక్కడ చూడొచ్చు. సో, యూఆర్ఎల్ సో, వర్క్ స్పేస్ అంటే ఒక వర్క్ స్పేస్ ఐడీలో మిర్రర్ డేటాబేస్‌లో ఆ మిర్రర్ డేటాబేస్ యొక్క గెట్ టేబుల్ మిర్రరింగ్ స్టేటస్ అంటే ఏదైతే మిర్రర్ డేటాబేస్ ఉంటదో ఆ మిర్రర్ డేటాబేస్‌లో ఏమేమి టేబుల్స్ మీరు డూప్లికేట్ చేస్తున్నారు సోర్స్ నుంచి ఫ్యాబ్రిక్ అనేది కూడా మనమైతే తెలుసుకోవచ్చు. ఇది చాలా చాలా బెనిఫిట్ అన్నమాట. ఓకే. ఎందుకంటే మనం యూజర్ ఇంటర్‌ఫేస్‌కెళ్తే సరిగ్గా కనపడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. చూడండి ఇక్కడ స్క్రాలింగ్ చేయాలి. అదే ఇక్కడ అనుకోండి డీటెయిల్‌గా ఒక టేబుల్ ఫార్మాట్‌లో తెచ్చుకోవచ్చనమాట. మనకి అవుట్‌పుట్ ఎలా వచ్చింది ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. నథింగ్ టు వరీ. ఈ వచ్చిన కొన్ని ఒక డేటా ఫ్రేమ్ కింద క్రియేట్ చేస్తున్నాను. చూడండి ఇలా వచ్చింది. మెట్రిక్స్, సోర్స్ స్కీమా నేమ్, సోర్స్ టేబుల్ నేమ్, స్టేటస్, రెప్లికేషన్. కానీ ఇక్కడ మనకి ఆహ్, చూడొచ్చు ఎన్ని బైట్స్ ప్రాసెస్ అయినాయి అండ్ ఎన్ని రోస్ ప్రాసెస్ అయినాయి లాస్ట్ సింక్ డేట్ అన్నమాట. ఓకే. సో దీన్ని మళ్ళీ ఫర్దర్‌గా ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే అది మ్యాప్ టైప్ కాబట్టి. ఓకే. ఇక్కడ మీరు చూస్తే సోర్స్ కాలమ్ నేమ్ ఏంటిది? అండ్ టేబుల్ నేమ్ ఏంటిది? స్టేటస్ ఏంటిది? ప్రాసెసర్ బైట్స్ ఎన్ని రోజు ప్రాసెస్ అయింది? అండ్ లాస్ట్ సింక్ డేట్ టైమ్. ఓకే. కాకపోతే బట్ ఇది నల్ అయితే వస్తుందన్నమాట. ఇది మైక్రోసాఫ్ట్ నుంచే ఇక్కడ మనకి మెట్రిక్స్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచే మనకి నల్ వస్తుందన్నమాట. బట్ ఇది నిజంగా బగ్గా ఏంటనేది నాకైతే క్లారిటీ లేదు. బట్ ఫర్ టైమింగ్ నల్ వాల్యూ జనరేట్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కాలమ్స్ కూడా డేటా ప్రాపర్ వస్తుంది. ఇంకా సో రకరకాలుగా అంటే మనం ఏదైతే మిర్రరింగ్ చేయాలనుకున్నామో ఆ మిర్రర్ డేటాబేస్ యొక్క స్టేటస్ అంటే ఈవెన్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇలా టేబుల్స్ ఇన్ఫర్మేషన్ చాలా తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి స్టార్ట్ మిర్రర్, స్టాప్ మిర్రర్ అండ్ మిర్రరింగ్ స్టేటస్ కావచ్చు. రకరకాల ఇన్ఫర్మేషన్ ఉంటదన్నమాట. శాంపిల్ అవుట్‌పుట్ అన్నమాట. ఓకే. ఇలా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఉంటాయి. సో వాటన్నిటి గురించి కూడా మనమైతే తెలుసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. వెరీ వెరీ ఈజీగా ఉంది. సో దట్ ఏదైనా ఇంటర్వ్యూని అడిగినా సరే మీరు రెస్ట్ ఏపీస్ తోటి ఇలాంటి వర్క్ చేస్తారు. ఏం అంటే మెటా డేటా అన్నమాట. మనం ఏదైతే ఐటెమ్ క్రియేట్ చేస్తున్నామో బిహైండ్ ద సీన్స్ అనేది ఇది తెలుసుకోవడానికి పాసిబుల్ అయితే ఉంటుంది. I think ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.